రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగుస్తోందని అంచనాలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి యుక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపించింది. ఈ ఘటన ఉగ్రదాడి అని రష్యా ఆరోపణలు చేసింది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. అమెరికా దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభం ఓ కొలిక్కొస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందని రష్యా ప్రకటించింది. పైగా ఇది ఉక్రెయిన్ పనేనంటూ ఆరోపణలు చేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గరోడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని 91 డ్రోన్లు దూసుకొచ్చాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఆ 91 డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందన్నారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. రష్యా దీనికి తప్పకుండా కౌంటర్ ఇస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్టు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుపై ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తామని లావ్రోవ్ హెచ్చరించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా రాజధాని కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కట్టుకథలు అల్లుతుందని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికే ఇదే కారణమని జెలెన్స్కీ చెప్పారు. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు ఫోన్ చేసి దాడి జరిగిందని చెప్పారని ట్రంప్ తెలిపారు. ఇలా దాడి చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ విషయంలో తాను చాలా సీరియస్గా ఉన్నట్టు ట్రంప్ చెప్పారు. అయితే దాడిపై కూడా ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. డ్రోన్ దాడి జరగకపోయి ఉండొచ్చని, అందుకు ఆస్కారం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించడం ఒక విషయం, కానీ ఆయన ఇంటిపై దాడి చేయడం మరో విషయం. ఇప్పుడే అలాంటి పనులు చేయడానికి సరైన సమయం కాదంటూ ట్రంప్ కామెంట్ చేశారు. ఈ పరిణామాలతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.